నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యువత రాజకీయాల్లోకి రావాలి. జిల్లా తెలుగు యువత ఆత్మీయ సమావేశంలో పెమ్మసాని పిలుపు. కూటమి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే గంజాయిని అరికడతాం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ స్పష్టం. ఉభయ తెలుగు రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీని ఓడించాలి. ప్రత్యేక హోదా సాధన సమితి నేతల పిలుపు. రాజకీయాలపై యువతలో తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయని, వాటిని పటాపంచలు చేస్తూ యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన జిల్లా తెలుగు యువత ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెమ్మసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన వంతు సాయంగా యువతకు, ఇతరులకు తోడ్పాటును అందించేందుకు రాజకీయాల్లోకి వచ్చినట్టు చెప్పారు. యువత నిరుత్సాహపడకుండా సాంకేతికతతో పోటీపడుతూ ముందుకు సాగాలన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తాను కలిసి రాబోయే 10 ఏళ్లకు ఉపయోగపడేలా పలు ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు. రాజధాని పరిధిలో 3 యూనివర్సిటీలు తెచ్చిన ఘనత చంద్రబాబుదన్నారు. మరో 40 యూనివర్సిటీలు రాజధానికి రావడానికి సిద్దంగా ఉంటే జగన్ వాటిని రద్దు చేశారని ఆరోపించారు. తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని ఎంతో మంది యువతను ఇబ్బందులు పెట్టారని, అయినా తెలుగు యువత ఎక్కడా వెనుకడుగు వేయలేదని తెలిపారు. కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి, గుంటూరు పశ్చిమ టీడీపీ నాయకులు కోవెలమూడి రవీంద్రబాబు, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు. వాయిస్. ఒక యూనివర్సిటీ అధిపతులతో గాని, ఒక కంపెనీ వాళ్ళతో గాని మాట్లాడి, సరే పోని ఈ ప్రాంతం నీకు నచ్చలేదు, వేరే ప్రాంతంలో ఎక్కడన్నా తెచ్చావా, ఆ ప్రాంత వాసుల కన్నా నీ వల్ల న్యాయం జరిగిందా, మరి ఎందుకు ఇంట్లో కూర్చొని కేవలం సంక్షేమ పథకాలని ఒకే ఒక్క దానితోటి డబ్బులు వేస్తా పోతే ఈ యువతంతా ఏమి చేయాలి ముందు ముందు అని అడుగుతా ఉన్నాను. కాబట్టి మీరు చాలా చైతన్యవంతులు, మీరందరూ ఆలోచించండి. మీరు ఎలాంటి గెలుపు మాకు తీసుకురావాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో సమీప భవిష్యత్తులో గెలవలేని విధంగా మీరు మాకు తీసుకురావాలి. ఎందుకంటే మేము ఈరోజు వెళ్ళి అడగాలి అంటే 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ పొరపాటున వాళ్ళు ఏదన్నా వచ్చే అవకాశం ఉంటే మాత్రం కంపెనీలు తీసుకురావాలన్నా కూడా చాలా కష్టం అవుతుంది. మాకు ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళు, ఈరోజు వరల్డ్ అనేది చాలా కాంపిటేటివ్ వరల్డ్. ఇండియా కాకపోతే ఇంకో దేశం, ఇండియాలో ఈ స్టేట్ కాకపోతే పక్క స్టేట్, ఎంతో ఇన్సెంటివ్స్ ఇచ్చి తీసుకునేటువంటి పరిస్థితి. మనం వెళ్ళి 1కి 10 సార్లు అడిగితే తప్పించి ఎవరు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టరు. కాబట్టి వాళ్ళకి ఒక పూర్తి భరోసా 10-15 సంవత్సరాలు. మీ అందరికీ ఆల్రెడీ తెలిసిన విషయమే, ఏ విధంగా గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక ఊపు ఉత్సాహాన్ని ఏ విధంగా తీసుకొచ్చారో డాక్టర్ గారు అని మనం చూసాం. గల్లా జయదేవ్ గారు గతంలో తెలుగు విభాగానికి ఎంతో అండగా ఉన్నారు. ఈ 4 నెలల కాలంలో ఈ వేదిక మీద ఉన్న తెలుగు యువత జిల్లా కమిటీ సభ్యులు కానివ్వండి, వివిధ నియోజకవర్గాలు వచ్చిన అధ్యక్షులు, కార్యదర్శులు, మనందరం ఎన్నో ప్రభుత్వ దాష్టికాలకి, ప్రభుత్వ అరాచకాలకి, వైకాపా ప్రభుత్వం పోలీసు వ్యవస్థని, సిఐడి వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఏ విధంగా మన పైన, మన ఇళ్లలో ఉన్న వారి పైన ఏ విధంగా మానసిక వేదన గురించి ఇబ్బందులు పెట్టారని మనందరూ తెలిసిన విషయమే. సార్, మా అమ్మగారు క్యాన్సర్ పేషెంట్ సార్. అర్ధరాత్రులు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రాష్ట్రంలో గంజాయి లేకుండా చేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి చుట్టూ గంజాయి దొరుకుతున్నా చర్యలు లేవని నారా లోకేష్ మండిపడ్డారు. మంగళగిరి నియోజకవర్గంలో చేపట్టిన విస్తృత ప్రచారంలో భాగంగా తాడేపల్లిలో పర్యటించారు. సీఎం నివాసానికి కూతవేటు, శాంతి భద్రతలు అదుపులో లేవని, గంజాయి బ్యాచ్ ఆగడాలకు హద్దు లేకుండా పోయిందన్నారు. రాష్ట్రానికి గ్యాంబ్లింగ్ కూడా తేవాలని చూశారని, ఇందులో భాగంగానే వైసీపీకి 160 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు అందాయని విమర్శించారు. రాష్ట్రంలో వైసీపీ మరోసారి అధికారంలోకి రాదనేలా ఆ పార్టీని ఓడిస్తేనే
పారిశ్రామికవేత్తలో నమ్మకం కలిగి పెట్టుబడులు వస్తాయన్నారు. ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానం అని మరోసారి లోకేష్ స్పష్టం చేశారు. బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పేపర్ తెరిస్తే రోజుకొక పరిశ్రమ కంపెనీ పెట్టుబడి వచ్చేది. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన పేపర్ తెరిస్తే మర్డర్లు, ఆత్మహత్యలు, గంజాయి. ఇదే న్యూస్ ఆంధ్ర రాష్ట్రం. జనరల్గా ఎవరిని ఓడిపోతే 4 సంవత్సరాలు ఎవడు పట్టించుకోడు, 4.5 సంవత్సరాలు ఎవడు పట్టించుకోడు. కానీ ఓడిపోయిన దగ్గర నుంచి ప్రజలకు అనేక సేవలు చేశాం. నీరు కావాలంటే వాటర్ ట్యాంకర్లు పంపించాం. నిరుపేద కుటుంబాలకి 104 వస్తుందో లేదో తెలియదు కానీ ఎన్టీఆర్ సంజీవని పేరుతో క్లినిక్ పెట్టాం, ఉచితంగా మందులు కూడా ఇచ్చాం. ఇలా 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నేను మంగళగిరికి మొత్తం మంగళగిరి నియోజకవర్గాన్ని చేశాను. అమ్మ, తాడేపల్లి పట్టణంలో ఎప్పుడు లేని విధంగా గంజాయి దొరుకుతుంది. ముఖ్యమంత్రి గారి ఇంటి చుట్టూ గంజాయి దొరుకుతుంది. నిన్న ఎన్టీఆర్ కట్ట అంటే కరెక్ట్గా ప్యారలల్ రోడ్ అటు పక్కన అక్కడ గ్రామస్తులతో అంటే అక్కడ నివసిస్తున్న వాళ్ళతో నేను మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళు కూడా అదే గొడవ. అక్కడ ఉన్న వాళ్ళందరూ నిరుపేద కుటుంబాలు, వాళ్ళ ప్రతి కుటుంబంలో ఒకడు గంజాయికి బానిసలైపోయారు. అంటే పిల్లల్ని బాగా చదివించి ప్రయోజకులుగా మార్చాలనుకుంటే ఈ గంజాయి బ్యాచ్ వచ్చి వాళ్ళు గంజాయి అలవాటు చేస్తున్నారు. ఇది ఇక్కడనే కాదు తల్లి, రాయలసీమ వరకు వెళ్ళింది. చిత్తూరు జిల్లాలో చంద్రగిరిలో నేను అనేక మంది తల్లులు నేను కలిసా, వాళ్ళ బాధలు విన్నా. అక్కడ నేను హామీ ఇచ్చా, మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లో గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత మేము తీసుకుంటాము. దాని తర్వాత పొరపాటున గంజాయి దొరికితే నా మొహం నేను చూపించాను. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు అన్యాయం చేసిన బీజేపీని రానున్న ఎన్నికల్లో చిత్తుగా ఓడించాల్సిన అవసరం ఉందని ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ అన్నారు. ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులతో కలిసి కొత్తపేట సిపిఐ కార్యాలయంలో చలసాని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందన్నారు. కేంద్రంలో బీజేపీ సీట్లు తగ్గుతున్నాయని ఇక్కడి నాయకుల కాళ్లు పట్టుకుని 25 సీట్లు నొక్కేసే కుట్రలు చేస్తున్నారన్నారు. టీడీపీలో 90% ఉత్తర బీజేపీ అంటే అసహించుకున్నారని, 0.5% కూడా ఓట్లు లేని బీజేపీ పంచన ప్రాంతీయ పార్టీలు చేరడం సిగ్గుచేటన్నారు. విభజన హామీల కోసం పూర్తి స్థాయిలో పోరాటం చేస్తున్నామని, మోడీ మాయలో రాష్ట్ర నాయకులు పడి ప్రజలను కూడా పడేయవద్దన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రకు ₹1 కూడా నిధులు కేటాయించకుండా ఏ ముఖం పెట్టుకుని బీజేపీ ఇక్కడ పోటీ చేస్తారని ప్రశ్నించారు. ఏపీ సభలో విభజన హామీలపై ఒక్క మాట కూడా మాట్లాడని బీజేపీని టీడీపీ, జనసేన పార్టీలు మోయడం సిగ్గుచేటన్నారు. గౌరవ మోడీ గారు అని ప్రచారం ఎలా ఉందంటే మేము 400 గెలిచేస్తామన్నారు. అయ్యా, గుజరాత్లో 26కి 26 మీరు గెలిచారు, రాజస్థాన్లో 25 గెలిచారు, మధ్యప్రదేశ్ అని ఛత్తీస్గఢ్లో ఉన్న దాంట్లో 99% మీ సీట్లు మీయే. అలాగే బీహార్లో కూడా మీయే, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో కూడా మీయే, కర్ణాటకలో 28 సీట్లు ఉంటే 25, మా తెలుగు నటిమణి సుమలత గారితో కలుపుకుంటే 26 సీట్లు మీయే. ఇంకా తగ్గిపోతుంటే ఎక్కడి నుంచి గెలుస్తారండి? మిగతా దేశాలు భూటాన్ కలుపుకుని గెలుస్తారా? ఒకళ్ళు రాజమార్గంలో హక్కుల్ని తాకట్టు పెడతా ఉంటే ఒకళ్ళు దొడ్డిదారిని పెట్టించుకుని ఈ 25కి 25 సీట్లు లాక్ చేయించుకునే దుర్మార్గమైన నీచమైన కుట్రలకు పాల్పడుతున్నారు. మీరు కేసులను అడ్డం పెట్టుకుని ఇంకోటి బెదిరించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ నాయకుల్ని బెదిరించే నీచ స్థాయికి దిగజారారు మీరు. ఈ ఉత్తర భారతీయ జనతా పార్టీని, గుమా వ్యాపారుల్ని ఓడించాల్సిందే, మన రాష్ట్ర హక్కుల కోసం పోరాడాల్సిందే. తిరుపతి వెంకన్న పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని చెప్తా ఉంటాను. మరి మాట ఇచ్చి తప్పితే వెంకటేశ్వర స్వామి పగబట్టి పాతాళానికి తొక్కేస్తాడని మన భక్తులందరూ చెప్పుకుంటూ ఉంటారు. ఈసారి నరేంద్ర మోడీ గారికి అదే గతి పట్టబోతూ ఉంది. దేశంలో కూడా అనేక రాష్ట్రాల్లో అనేక కులాలు కానీ అనేక మతాలు అనేక రకాలు పరిపాలిస్తున్నారు. పరిపాలించడంత భయంతో మోడీని చూస్తే ఎందుకు భయపడిపోతున్నారు. మోడీ కూడా అదేవిధంగా నియంతలాగా వ్యవహారం చేస్తూ అనేక రకాలుగా హింసలు పెడుతున్న విషయం మనకు తెలుసు. రాహుల్ గాంధీ గారిని ఎప్పుడో ఉపన్యాసం అన్నాడని చెప్పని కేసు పెట్టి సభ్యత్వం వచ్చేసి వారిని మరి నిర్వీర్యం చేయడం ప్రయత్నం చేస్తే మన సుప్రీంకోర్టు ఏదో స్టే ఇవ్వడం జరిగింది. ఎవరు ఈ రాష్ట్రం కోసం పోరాడుతున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రం మళ్ళీ ఎన్డీఏ కూటమిలోకి వెళ్తే
ఏ విధంగా పరిస్థితులు పరిణమిస్తాయనని చాలా ఆందోళన వ్యక్తం చేయాల్సిన పరిస్థితిని ఏర్పడింది. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి 4,90,00,000 ఓటర్లు ఈ విషయాన్ని ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. పార్టీలకు, కులాలకు, మతాలకు, మద్యం, డబ్బు అతీతంగా, వీటికి అతీతంగా రాష్ట్రం గురించి ఆలోచించిన నాడే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుందని నేను భావిస్తూ ఉన్నాం. అదే మీరు నయానో భయానో రాజకీయ పార్టీలను మీరు ప్రలోభ పెట్టుండొచ్చు, బెదిరిండొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలను మాత్రం మీరు భయపెట్టలేరని చెప్పి సందర్భంగా భారతీయ జనతా పార్టీకి విజ్ఞప్తి చేస్తూ ఆ పార్టీని చిత్తుగా ఓడగొట్టాలని చెప్పి మరోసారి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పెదకూరపాడు నియోజకవర్గంలో అరాచక పాలనను స్థానిక ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు సాగిస్తున్నారని టీడీపీ పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ధ్వజమెత్తారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ధరణికోటలో వైసీపీ కార్యాలయాన్ని ఎవరో తగలబెడితే సంబంధం లేని టీడీపీ నాయకులు కంచేటి సాయితో పాటు పలువురిని పోలీసులు నిర్బంధించడాన్ని తప్పుపట్టారు. చట్ట వ్యతిరేకంగా వ్యవహరించే పోలీసులు భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరించారు. పెదకూరపాడు నియోజకవర్గంలో రౌడీ రాజ్యమేలుతుందండి. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే మా యొక్క తెలుగుదేశం కార్యకర్తల మీద, నాయకుల మీద తప్పుడు కేసులు పెడుతూ అరాచకంగా వారిని ఇబ్బంది పెడుతున్నాడు. రాత్రికి రాత్రి పోలీసులు ఇంటికి పంపించి ఎంతో బెదిరిస్తున్నాడు. మా పార్టీలో చేరండి అని. ఇది చాలా ఖండిస్తున్నాము. పోలీసు వారు కూడా ఇంకోటి తెలుసుకోవాలి, ఎప్పుడు ఇదే ప్రభుత్వం ఉండదు, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. మీరు ఎమ్మెల్యే చెప్పినట్టు చేస్తే మీరు ఇబ్బంది పడే సందర్భం ఉంటుంది, అది గుర్తు తెచ్చుకోవాలి. వాళ్ళ పార్టీ ఆఫీస్ని ఎవరో తగలబెట్టారని, ఏం జరిగిందో ఏందో తెలియదు, నిజంగా తగలబెట్టారా లేకపోతే వాళ్ళే తగలబెట్టుకున్నారా ఏం తెలియదు. మా కార్యకర్తలని ఇద్దరిని అక్రమంగా అరెస్ట్ చేశారు. అది కంచేటి సాయి గారి యొక్క ఫ్యామిలీకి, కంచేటి సాయి గారికి, శంకర్రావు గారి కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందండి. జనరల్ ఇన్సూరెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ గుంటూరు యూనిట్ మహాసభ గుంటూరులో జరిగింది. గుంటూరు, ప్రకాశం జిల్లాల నుండి అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. జనరల్ ఇన్సూరెన్స్ పెన్షనర్లు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై పోరాటాలను ఉధృతం చేయాలని ఈ సందర్భంగా నాయకులు నిర్ణయించారు. ఫ్యామిలీ పెన్షన్ను కేంద్రం ఇచ్చిన హామీకి అనుగుణంగా పెంచలేదన్నారు. జనరల్ ఇన్సూరెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్లో పనిచేస్తున్న పెన్షనర్కి సంబంధించినంత వరకు వాళ్ళ పెన్షన్ అప్డేషను అంటే జీతాలు పెరిగినప్పుడల్లా పెన్షన్ పెంచాలని చెప్పనే ఒక ప్రధాన సమస్య మీద, అలాగే ఫ్యామిలీ పెన్షన్ అందరికీ యూనిఫారంగా 30% ఇవ్వాలని చెప్పనే సమస్య మీద తీవ్రంగా వర్క్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే మెడిక్లెయిమ్ సంబంధించినంత వరకు మెడిక్లెయిమ్ అనేది అన్లిమిటెడ్గా అందరికీ అమలు చేయాలని చెప్పనే అది కూడా కోరుతున్న పరిస్థితి జరుగుతుంది. That is not being increased to 30% as agreed. They are attacking the public sector general insurance companies. The conference is taking a resolution that we should fight for merger of all public sector general insurance companies into a single entity so that it is protected in public sector. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు, సుదర్శిని సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. పాతగుంటూరులోని యాదవ హైస్కూల్లో నిర్వహించిన ఈ క్యాంప్లో స్థానిక ప్రజలకు డాక్టర్ గణేష్ని రాజేష్తో పాటు ఇతర వైద్యుల బృందం కంటి పరీక్షలు నిర్వహించారు. గుంటూరులోని పలు ప్రాంతాల్లో విజన్ ఆన్ వీల్స్ ప్రత్యేక బస్సు ద్వారా పేదలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి తగు సలహాలు ఇస్తున్నట్లు డాక్టర్ రాజేష్ తెలిపారు. ఈ బస్సు సాయంతో ప్రస్తుతం ఇవాళ యాదవ హైస్కూల్లో చేస్తున్నాం. ఇక్కడే కాకుండా మా సుదర్శిని కంటి ఆసుపత్రి వారు ప్రతి మొదటి గురువారం మిర్చి యార్డులోను, రెండవ శనివారం అడవి తక్కెలపాడులోను, మూడవ మంగళవారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలోను, మూడవ శనివారం ఆటోనగర్లోను, ఆ కియా షోరూమ్ పక్కన ఆటోనగర్లో మా సుదర్శిని కంటి ఆసుపత్రి వారి స్థలంలోనే, నాలుగవ ఆదివారం ఇక్కడ యాదవ హై స్కూల్లో. ఈ ప్రతి నెల ఈ 5 క్యాంపులు ఖచ్చితంగా జరుగుతున్నాయి. కాబట్టి నిరుపేదలు ఎవరైనా కానీ కంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఆసుపత్రికి నేరుగా వచ్చి డబ్బులు కట్టి వైద్యం చేయించుకోలేని స్తోమత లేని వాళ్ళు ఖచ్చితంగా ఈ క్యాంపు దగ్గరకు వచ్చి అత్యాధునికమైనటువంటి వైద్య పరికరాలతో కంటి సమస్యలకి పరిష్కారం చేయించుకోవటం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకలు గుంటూరులో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీ అభిమానులు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేశారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన నటన ద్వారా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందడం సంతోషంగా ఉందని మెగాస్టార్ అభిమాన సంఘ నాయకులు మేకల రవీంద్రబాబు అన్నారు. ఒక గ్లోబల్ స్టార్గా ఎదగటం RRRతో ఒక నిజంగా చెప్పాలంటే అది ఒక గొప్ప మన మాటలో చెప్పలేనటువంటి ఆనందం, సంతోషం. ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆఫ్ ద తెలుగు యాజ్ వెల్ యాజ్ బాలీవుడ్. అంత గొప్ప పెర్ఫార్మెన్స్తో RRRలో రామ్ చరణ్ చేసిన పెర్ఫార్మెన్స్కి ఆస్కార్ న్యాయ నిర్ణేతలు కూడాను అబ్బురు చెందారు. ఆస్కార్ అవార్డు పెర్ఫార్మెన్స్కి, ఆయన పెర్ఫార్మెన్స్కి ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చినాయి, మీ అందరూ తెలుసు. ఈరోజు రామ్ చరణ్ అనగానే గ్లోబల్ స్టార్గా ఒక ఎత్తుకెదిగినటువంటి గొప్ప వ్యక్తి రామ్ చరణ్. వ్యక్తిత్వం కాదు, నటన కాదు, అన్నింటిలోనూ తనకు తానే సాటని, తండ్రిని మించిన తననిగా ప్రూవ్ చేసుకుంటున్నటువంటి గొప్ప వ్యక్తి రామ్ చరణ్. ఆయనతో పాటు ఆయన సతీమణి చేసిన సేవా కార్యక్రమాలు అనేకం ఉన్నాయి ఈ రాష్ట్రంలో, దేశంలో. కావున ఈ సందర్భంలో రామ్ చరణ్కి గుంటూరు మెగా ఫ్యాన్స్ అఖిల భారత చిరంజీవి తరపున ఈరోజు ఈ రక్తదాన శిబిరం రెడ్ క్రాస్ సొసైటీలో జరుగుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాం. తెలుగుదేశం పార్టీని గెలిపించాలని టీడీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, పశ్చిమ అభ్యర్థి గల్లా మాధవి కోరారు. నగరంలోని 19వ డివిజన్లో వారిరువురు ఆదివారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర పాల్గొన్నారు. నల్లచెరువు వాకింగ్ ట్రాక్ సమీపంలోని ఆంజనేయ స్వామి, సాయిబాబా దేవస్థానాలలో పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు రాళ్లబండి రామరాజు, రాష్ట్ర కార్యదర్శి సుఖవాసి శ్రీనివాసరావు, కాళిదాస్, కార్పొరేటర్ ఈరంటి బాబు, మస్తాన్ వలి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. చిన్న చిన్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్మాణంలో ఉన్న ఇన్నోవేషన్ సెంటర్ కు 2 కోట్ల ఫండ్ను తులసి గ్రూప్ సంస్థల చైర్మన్ తులసి రామచంద్ర ప్రభు ప్రకటించారు. విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తులసి రామచంద్ర ప్రభుకు విశిష్ట ప్రతిభా పురస్కారం అందజేశారు. రామచంద్ర ప్రభు మాట్లాడుతూ తన చివరి శ్వాస వరకు విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తానని ఆయన తెలిపారు. మంచి విత్తనాలను రైతులకు అందించాలనే సదుద్దేశంతో తాను తులసి సీడ్స్ ను ప్రారంభించినట్లు తెలిపారు. విద్యార్థులు లక్ష్య సాధన దిశగా చదువుకోవాలని కోరారు. యువత ప్రతిభా పాఠవాలతో దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని పిలుపునిచ్చారు. నేను ఇన్నోవేషన్ అనే దానికి చాలా ఇష్టపడతాను కాబట్టి వారు ఇన్నోవేషన్ హబ్ అనేది ఇక్కడ మేము కడుతున్నామండి అని చెప్పారు. ఇన్నోవేషన్ హబ్కి మా తులసి సంస్థ నుండి మీకు 2 కోట్ల రూపాయలు మేము కాంట్రిబ్యూట్. సో ఇది మీ అందరి సమక్షంలో నేను అనౌన్స్ చేస్తున్నాను. 2 కోట్ల రూపాయలు ఇన్నోవేషన్ హబ్ రావాలి అనేది కోరిక. ప్రతి ఆదివారం జరిగే ఆరోగ్య సభ కార్యక్రమంలో డాక్టర్ ఫణీంద్ర కుమార్ పాల్గొని ఈఎన్టీ సమస్యలపై అవగాహన కల్పించారు. అరండలపేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో జరిగిన ఆరోగ్య సభ కార్యక్రమంలో ప్రముఖ ఈఎన్టీ వైద్యులు ఫణీంద్ర కుమార్ పాల్గొని చెవి, ముక్కు, గొంతు, స్వర సమస్యలపై అవగాహన కల్పించారు. ఈఎన్టీ సమస్యల కోసం అందుబాటులోకి వచ్చిన ఆధునిక వైద్య సదుపాయాలను వివరించారు. శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో స్వర కండరాలకు కూడా వ్యాయామం అంతే అవసరమన్నారు. కార్యక్రమంలో కొండా శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన ఏంటి, మన కండరాల యొక్క శక్తిని పెంచుకోవాలంటే నిత్య వ్యాయామం అవసరం బాడీకి. అట్లాగే ఈ స్వరాన్ని కూడా మెయింటైన్ చేయడానికి వ్యాయామం కూడా అవసరం బాడీ కూడా. ఇప్పుడు మీరు చూస్తే ఎగ్జాంపుల్ లతా మంగేష్కర్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, వీళ్ళంతా 70 ఏళ్ళు వచ్చినా పాడుతూనే ఉన్నారు. మన బాలసుబ్రహ్మణ్యం గారికి నేనే ఆయనకి వాయిస్ కన్సల్టెంట్, నేనే ఆయనకి కన్సల్టెంట్, వాయిస్ కన్సల్టెంట్ ఉండేవాడిని, మహానుభావుడు. మరి వాళ్ళంతా ఎంత పాడగలిగారు అంటే నిత్యము వాళ్ళు దాన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల. ఎప్పుడైతే ప్రాక్టీస్ ఆపేస్తారో సింగర్స్,
వాళ్ళ మజిల్స్ అన్ని ఫ్లాప్ అయిపోతుంది. దేవాపురం 5వ లైన్లో బర్మా వెంకట్రావు నివాసంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో మంత్రి విడదల రజని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పేదల భవిష్యత్ భద్రంగా ఉండాలంటే జగనన్నే మళ్లీ సీఎం కావాలని అన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు సైనికుల్లా పనిచేసి వైఎస్ఆర్సీపీని గెలిపించుకుని జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని తెలిపారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఎలక్షన్ కోఆర్డినేషన్ సెక్షన్, లీగల్ సెల్, మీడియా సర్టిఫికేట్ అండ్ మానిటరింగ్ కమిటీ విభాగాన్ని మరియు ఎన్నికల కంట్రోల్ రూమ్లను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి పరిశీలించారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న వారికి తగు సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల అధికారికి ప్రతిరోజు సమర్పించాల్సిన నివేదికలను నిర్ణీత సమయంలోపు పంపించి వాటిని క్రోడీకరించి సమర్పించడం జరుగుతుందని తెలిపారు. గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని పూజలు జరిపారు. హిందూ సంస్కృతి సాంప్రదాయాలు మానవ మనుగడకు మార్గదర్శకమన్నారు. ప్రపంచ క్షయవ్యాధి నియంత్రణ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. క్షయవ్యాధి పట్ల ప్రజలు అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం వహిస్తే ప్రాణానికే ముప్పు ఏర్పడుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి సూచించారు. అనంతరం నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం వద్ద నుండి ప్రభుత్వ ఆసుపత్రి వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని సుశ్రుత హాల్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్, ప్రముఖ శ్వాసకోశ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ బాబురావు, ఎన్సీడీసీడీ జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ శ్రావణ్ బాబు, జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ మరియు క్షయవ్యాధి నివారణ అధికారి డాక్టర్ దాసరి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలో చూసుకుంటే మనకి దాదాపుగా జనవరి నుంచి చూసుకుంటే 1145 కేసెస్ మనకి టీబీ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. అంటే జనవరి నుంచి మనం జనవరి టు డిసెంబర్ వరకు చూసుకుంటాము. ఎస్వైడ్ డిస్ట్రిక్ట్ అంటే చూసుకుంటే చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఓన్లీ గుంటూరు డిస్ట్రిక్ట్ మనం చూస్తున్నాము. ఈ జబ్బు రాకుండా ఉండడానికి మనం ఏమేం చేస్తున్నామంటే మనకి డిస్ట్రిక్ట్లో 6 టీబీ యూనిట్స్ ఉన్నాయి. మంగళగిరి, తెనాలి అండ్ గుంటూరు ఈస్ట్, వెస్ట్. సో ఈ 6 యూనిట్స్ అన్నింటిలో కూడా మనం ఒక మెడికల్ ఆఫీసర్ని పెట్టి టీబీ రాకుండా చేసుకుంటే సిమ్టమ్స్ ఓపీ రన్ చేసుకుంటూ వచ్చిన వెంటనే ప్రాంప్ట్గా మైక్రోస్కోప్ ఎగ్జామినేషన్ కానీ, స్పోటా ఎగ్జామినేషన్ కానీ, తర్వాత వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వటం ఇవన్నీ చేస్తున్నాము. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధులు కేటాయించబడిన అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ కీర్తి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సాధారణ ఎన్నికల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పటిష్టంగా అమలు చేయడానికి జిల్లా కలెక్టర్ ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించాలని తెలిపారు. ఎన్నికల విధుల్లో ఏ విధమైన నిర్లక్ష్యాన్ని సహించబోమని, విధుల్లో ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ, అంకితభావంతో ఉండాలని సూచించారు. సిటీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. యువత రాజకీయాల్లోకి రావాలి. జిల్లా తెలుగు యువత ఆత్మీయ సమావేశంలో పెమ్మసాని పిలుపు. కూటమి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే గంజాయిని అరికడతాం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ స్పష్టం. ఉభయ తెలుగు రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీని ఓడించాలి. ప్రత్యేక హోదా సాధన సమితి నేతల పిలుపు. సిటీ వార్తలు సమాప్తం. నమస్కారం.